హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఎస్ఏ వాళ్ళకి ఇచ్చిన సైన్స్ పేపర్ అయితే చూద్దాము. ఇది ఎస్జిటి వాళ్ళకి అలాగే ఎస్ఏ వాళ్ళకి ఇద్దరికి ఇంపార్టెంట్ అనమాట. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఎస్జిటి వాళ్ళకి ఇది డిఎస్సిలో యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ బిట్ అండి, క్రింది వాటిలో సరి అయిన సంబంధం. క్రింది వాటిలో సరి అయిన సంబంధం స్పీడ్ డిస్టెన్స్ బై టైం అండి. వడి దూరము బై కాలం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఆప్షన్ 2. మీరు ఆన్సర్స్ పెట్టిన తర్వాత లాస్ట్గా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఒకసారి నాకు కమెంట్ అనేది చేయండి. నెక్స్ట్ బిట్ అండి, చంద్రునిపై 10 కిలోగ్రాముల వస్తువు యొక్క భారం. చంద్రునిపై 10 కిలోగ్రాముల వస్తువు యొక్క భారం ఎంత అనేసి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఎస్ఏ వాళ్ళ పేపర్ అండి. ఎస్జిటికి ఇలా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. చంద్రునిపై 10 కిలోగ్రాముల భారం వచ్చేసి 16.33 న్యూటన్స్ అండి. 16.33 న్యూటన్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. నెక్స్ట్, క్రింది వాటిలో సరికానిది. క్రింది వాటిలో సరికానిది. ఈ బిట్స్ ఇలాంటి సరికానిది చూసుకున్నప్పుడు ఒక ఆప్షన్ సరికానిది అయి ఉంటే దాంట్లో 3 ఆప్షన్స్ సరైనవి ఉంటాయి. సో ఒకసారి అవి కూడా చెక్ చేసుకోండి. ధ్వని శూన్యం గుండా ప్రయాణించదు. 1 సెకనులో చేసే డోలనాల సంఖ్యను పౌనఃపున్యం అంటారు. మానవుని శ్రవ్యావధి 20 హెర్ట్జ్ నుండి 20,000 హెర్ట్జ్ల వరకు ఉంటుంది. అనవసరమైన లేదా ఆహ్లాదకరంగా లేని ధ్వనులను సంగీతం అంటారు. సరికానిది అనేసి అడిగాడు. ఇక్కడ చూడండి, అనవసరమైన లేదా ఆహ్లాదకరంగా లేని ధ్వనులను సంగీతం అంటారు అనేసి చెప్పాడు. ఇక్కడ ఈజీగా ఆన్సర్ అనేది పెట్టొచ్చు. మనకు చెవులకు ఇంపుగా అనిపించేది సంగీతం అండి. ఆహ్లాదకరంగా లేనిది సంగీతం కాదు. ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం రాంగ్ స్టేట్మెంట్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. రైట్ స్టేట్మెంట్స్ చూడండి. ధ్వని శూన్యం గుండా ప్రయాణించదు. కరెక్ట్ ఆన్సర్. తర్వాత 1 సెకండ్లో చేసే డోలనాల సంఖ్యను పౌనఃపున్యం అంటారు. నెక్స్ట్, మానవుని శ్రవ్య అవధి 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ల వరకు ఉంటుంది. ఈ 3 కరెక్ట్ అండి. ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారము కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, పటక వక్రీభవన గుణకమును లెక్కించుటకు సూత్రం. పటక వక్రీభవన గుణకమును లెక్కించుటకు సూత్రము. మీ ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. పటక వక్రీభవన గుణకానికి లెక్కించడానికి సూత్రం వచ్చేసండి n sin a d by 2 by sin a by 2 అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. పటక వక్రీభవన గుణకంను లెక్కించుటకు సూత్రం ఆప్షన్ 3 అండి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చేది. విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చేది. విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చేది మోటార్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. నెక్స్ట్, క్రింది వాటిలో సూర్యుని యొక్క గ్రహం కానిది. సూర్యుని యొక్క గ్రహం కానిది. క్రింది వాటిలో సూర్యుని యొక్క గ్రహం కానిది. గ్రహం కానిది వచ్చేసి సిరియస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, భూపటలంలో అతి సమృద్ధిగా లభించే లోహం. భూపటలంలో అతి సమృద్ధిగా లభించే లోహము. భూపటలంలో అతి సమృద్ధిగా లభించే లోహం వచ్చేసి అల్యూమినియం. నెక్స్ట్, ఎలక్ట్రాన్ విన్యాసం 2,8గా గల మూలకం ఆధునిక ఆవర్తన పట్టికలో ఈ గ్రూపులో ఉంటుంది. ఎలక్ట్రాన్ విన్యాసం 2,8గా గల మూలకం ఆధునిక ఆవర్తన పట్టికలో ఈ గ్రూపులో ఉంటుంది. గ్రూప్ 8, గ్రూప్ 2, గ్రూప్ 18, గ్రూప్ 10. 2-8 ఎలక్ట్రాన్ విన్యాసము 2,8గా గల మూలకము ఆధునిక అంటే కొత్తగా ఇచ్చిన ఆవర్తన పట్టికలో ఏ గ్రూప్లో ఉంటుందంటే గ్రూప్ 18లో ఉంటుందండి. గ్రూప్ 18. నెక్స్ట్, ద్రవ్యస్థితిలోకి మారకుండా ఘనస్థితి నుండి నేరుగా వాయుస్థితిలోకి మారడాన్ని ఇలా అంటారు. ద్రవస్థితిలోకి మారకుండా డైరెక్ట్ ఘనం నుంచి వాయు స్థితిలోకి మారడాన్ని ఇలా అంటారు. ఉత్పతనం అంటారండి. ఘనస్థితి నుండి డైరెక్ట్గా వాయు స్థితిలోకి మారడాన్ని ఉత్పతనం అంటారు.
కర్పూరం, దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి కర్పూరం. ఉత్పతనం అంటారండి. కరెక్ట్ ఆన్సరు ఉత్పతనం అండి. ఘనస్థితి నుంచి డైరెక్ట్ వాయు స్థితిలోకి మారిపోతుంది, మధ్యలో ద్రవ స్థితి అనేది ఉండదు. దీన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కర్పూరం అండి. నెక్స్ట్, బొగ్గును ప్రయోగశాలలో తయారు చేయడం సాధ్యం కాదు, ఎందుకనగా? బొగ్గును ప్రయోగశాలలో తయారు చేయడం సాధ్యం కాదు, ఎందుకనగా? బొగ్గు అనేది చాలా నెమ్మదిగా తయారయ్యే ప్రక్రియ అనేది చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ కాబట్టి బొగ్గును ప్రయోగశాలలో తయారు చేయడం సాధ్యం కాదండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఇది చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ. నెక్స్ట్, సాధారణంగా గాలిలో నైట్రోజన్ మరియు ఆక్సిజన్ల ఉమ్మడి శాతం అడిగాడు. నైట్రోజన్ మరియు ఆక్సిజన్ల ఉమ్మడి శాతం, గాలిలో నైట్రోజన్ మరియు ఆక్సిజన్ల ఉమ్మడి శాతం అడిగాడండి. ఆక్సిజన్ మరియు నైట్రోజన్ల ఉమ్మడి శాతం వచ్చేసి 33% ఏమో ఆక్సిజన్ ఉంటుంది. నాకు పర్టికులర్గా ఆ పట్టిక అనేది గుర్తులేదు. దీని ప్రకారం అయితే టోటల్ వచ్చేసి 99% అండి. నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. దాంట్లో మనకు 4 పార్ట్స్ తీసుకుంటే 3 పార్ట్స్ అనేది నైట్రోజన్ ఉంటుంది. దీంట్లో మనకు 1 పార్ట్ వేరే వాయువులు ఉంటాయండి, ఇతర వాయువులు. ఆక్సిజన్ దాంట్లో కొంచెం ఉంటుంది. దాని ప్రకారం నైట్రోజన్ ఆక్సిజన్ల పరంగా తీసుకున్నట్లయితే 99% అనేది ఉంటుంది. నెక్స్ట్, ఒక ద్రావణం కోడిగుడ్డు పెంకుతో చర్య జరిపి విడుదల చేసిన వాయువు సున్నపు తేటను పాలవలే మార్చిన ఆ ద్రావణం దీనిని కలిగి ఉంటుంది. ఒక ద్రావణం కోడిగుడ్డు పెంకుతో చర్య జరిపి అది విడుదల చేసిన వాయువు సున్నపు తేటను పాలవలే మార్చిన ఆ ద్రావణం దీన్ని కలిగి ఉంటుంది అనేసి అడిగాడు. అది HCl వాయువు, హైడ్రోక్లోరిన్ వాయువును కలిగి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, హైడ్రోక్లోరైడ్. నెక్స్ట్, క్రింది వాటిలో సరిగ్గా జత చేయండి. క్రింది వాటిని అంటే జాతులు అలాగే దానికి సంబంధించినవి ఇచ్చాడు. అనెలిడా, నిమటోడా, పక్షులు, ఆర్థోపొడ జాతికి చెందినవేవి? పక్షులు ఏ జాతికి? నిమటోడా, అనెలిడా ఇవి ఇచ్చి దానికి కరెక్ట్గా జతపరచండి అనేసి ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి ఇక్కడ వీడియోని పాస్ చేసి మీరు ఒకసారి ఆన్సర్స్ అనేది కరెక్ట్గా జతపరచండి. అనెలిడా వచ్చేసి నేఫ్రీడియా అండి. నెక్స్ట్, నిమటోడా వచ్చేసి రెనేట్ కణాలు. పక్షులు వచ్చేసి మూత్రపిండాలు. ఆర్థోపొడా వచ్చేసి హరిత గ్రంథులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఒకసారి చూసుకోండి. ఇక్కడ మనకు ఎస్ఏ పేపర్ చూసినప్పుడు ఏంటంటే మనకు 1కి 4 బిట్లు అనేవి తగులుతూ ఉంటాయి. నెక్స్ట్, స్వపరాగ సంపర్కం జరపలేని పుష్పాలను కలిగి ఉండే మొక్క. స్వపరాగ సంపర్కం జరపలేని పుష్పాలను కలిగి ఉండే మొక్క. స్వపరాగ సంపర్కం జరపలేని పుష్పాలను కలిగి ఉండే మొక్క వచ్చేసి బొప్పాయి అండి, బొప్పాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, సమవిభజనలో సెంట్రోమియర్ చీలిపోయి క్రోమాటిడ్లు వేరు అయ్యే దశ. సమవిభజనలో సెంట్రోమియర్ చీలిపోయి క్రోమాటిడ్లు వేరు అయ్యే దశ. చలన దశలో అండి, చలన దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, చలన దశ. నెక్స్ట్, మోచేతిలో ఉండే కీలు వచ్చేసి మడతబంద కీలు. మోచేతిలో ఉండే కీలు మడతబందు కీలు. నెక్స్ట్, తీవ్రమైన వ్యాయామం చేసిన తర్వాత మనకు కండరాలు నొప్పి వస్తుంది. వ్యాయామం చేసేటప్పుడు అవాయు శ్వాసక్రియ వల్ల కండరాలలో ఇథాలిన్ చేరుతుంది.
సరైన దానిని గుర్తించండి అనేసి అడిగాడు. 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ స్టేట్మెంట్స్లో సరైనది ఏది సరికానిది ఏది అన్నట్టు అడగడం అయితే జరిగింది. ఫస్ట్, తీవ్రమైన వ్యాయామం చేసిన తర్వాత మనకు కండరాలు నొప్పి వస్తుంది అనేది కరెక్టే. తర్వాత వ్యాయామం చేసేటప్పుడు అవాయు శ్వాసక్రియ వల్ల కండరాల్లోని ఈథాలిన్ చేరుతుంది అనేది సరికాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ 1. నెక్స్ట్, క్రింది వాటిలో సరిగ్గా జతపరచబడనిది అనేసి అడగడం జరిగింది. అడ్రినల్, గాయిటర్, ఇన్సులిన్, మధుమేహం, ఈస్ట్రోజన్, వక్షోజాల అభివృద్ధి, టెస్టోస్టిరాన్, ముఖంపై వెంట్రుకలు. ఇక్కడ చూడండి, టెస్టోస్టిరాన్, ఇవి మనకు కొన్ని టెస్టోస్టిరాన్ హెయిర్కి సంబంధించింది. ఈస్ట్రోజన్ వచ్చేసి వక్షోజాల అభివృద్ధి, ఇది కరెక్టు. ఇన్సులిన్ వచ్చేసి మధుమేహానికి సంబంధించింది. సామాన్య గాయిటర్ అంటే గొంతులో ఉండేది అడ్రినల్ గ్రంథికి సంబంధించింది అనేసి ఇవ్వడం జరిగింది. సో మనకు సరికాని జత వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఆప్షన్ 1. నెక్స్ట్, పొడవైన స్థూపాకార శాఖారహిత బహుకేంద్రక కండర కణాలు ఇక్కడ ఉంటాయి. పొడవైన స్థూపాకార శాఖారహిత బహుకేంద్రక కండర కణాలు ఇక్కడ ఉంటాయి. స్థూపాకార శాఖారహిత బహుకేంద్రక కండర కణాలు ఎముకని అతుక్కొని ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి. నెక్స్ట్, క్రింది వాటిలో ఆహార గొలుసు సూచించడానికి సరైన పద్ధతి. ఫస్ట్, గడ్డినేమో మేక తింటుంది, మేకనేమో పులి తింటుంది. ఆహార గొలుసును సూచించేది ఆప్షన్ 4 అండి. ఇక్కడ కూడా గడ్డి, మేక, పులి ఇచ్చారు, కానీ ఈ మార్క్ అనేది అటు సైడ్కి ఇచ్చారు. సో కరెక్ట్ ఆర్డర్ వచ్చేసి 4 అండి. నెక్స్ట్, ఎక్స్ అనే మొక్కలో కొమ్మలు కాండపు అడుగు భాగాన పెరుగుతాయి. దాని కాండం గట్టిగా ఉంటుంది, కానీ ఎక్కువ మందంగా ఉండదు. ఈ సమాచారం ఆధారంగా ఎక్స్ అనే మొక్క ఇక్కడ ఎలా ఇచ్చాడంటే బిట్టు చూడండి, ఎక్స్ అనే మొక్కలో కొమ్మలు కాండపు అడుగు భాగాన పెరుగుతాయి. దాని కాండం గట్టిగా ఉంటుంది, కానీ ఎక్కువ మందంగా ఉండదు. ఈ సమాచారం ప్రకారం ఎక్స్ ఎలాంటి మొక్క అంటే గుల్మమా, పొదల, ఇలా ఈ టైప్లో అడిగాడు. సో కన్ఫ్యూజ్ చేస్తూ అడగడం అయితే జరిగింది. మనకు గుల్మాన్ని తీసుకుంటే దాని కాండం అనేది పల్చగా ఉంటుంది, కానీ గట్టిగా ఉంటుంది. మనకు పొదలన్నమాట, పొదల మొక్క చిన్నగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఆ కొమ్మలు కూడా దాని మొదల నుంచే స్టార్ట్ అవుతాయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, గుల్మము. నెక్స్ట్, ఆసిల్ మరియు లెగ్హార్న్ జాతుల మధ్య పరప్రజనన కార్యక్రమంలో ఆశించిన లక్షణం కానిది. ఆసిల్ మరియు లెగ్హార్న్ అంటే ఇవి కోళ్ళండి. జాతుల మధ్య పరప్రజనన కార్యక్రమాల్లో ఆశించిన లక్షణం కానిది. ఎక్కువ సంఖ్యలో నాణ్యమైన కోడిపిల్లలు. వాణిజ్యపరంగా కోడిపిల్లల ఉత్పత్తి కోసం పొడవైన బాయిలర్ తల్లి అధిక ఉష్ణోగ్రతను తట్టుకోవడం. గుడ్లు పెట్టే పక్షి పరిమాణంలో తగ్గింపు. ఆశించనిది అన్నాడు. ఆశించింది ఏంటి అంటే వాణిజ్యపరంగా కోడి పిల్లల ఉత్పత్తి కోసం పొడవైన బాయిలర్ తల్లిని ఆశించలేదు. కరెక్ట్ ఆన్సర్ లక్షణం కానిది ఆప్షన్ 2 అండి. గుడ్లు పెట్టే పక్షి పరిమాణంలో తగ్గింపు ఆశించారు. అధిక ఉష్ణోగ్రతను తట్టుకునేలాగా, ఎక్కువ సంఖ్యలో నాణ్యమైన కోడి పిల్లలు ఉండేలాగా. దీని పరంగా లక్షణం కానిది ఆప్షన్ 2 అండి. నెక్స్ట్, పచ్ మహర్షి జీవావరణ రిజర్వ్ యొక్క ఎండమిక్ జాతి కానిది. పచ్మర్హి జీవావరణ రిజర్వ్ యొక్క ఎండమిక్ జాతి కానిది. పులి అండి, పులి. పచ్మర్హి జీవావరణ రిజర్వ్ యొక్క ఎండమిక్ జాతి కానిది పులి. అయినవేవో చూడండి. ఎండమిక్ జాతికి చెందినవి అడవి దున్న,
భారతదేశపు పెద్ద ఉడత, ఎగిరే ఉడత, ఈ మూడు వచ్చేసి పచ్మర్హి జీవావరణ రిజర్వ్ యొక్క ఎండమిక్ జాతికి చెందినదైతే చందనిది ఏది అంటే పులి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, వయోజన మానవులలో పెద్ద పేగు పొడవు సుమారు, వయోజన మానవులు అంటే పెద్దవారిలో పెద్ద పేగు పొడవు సుమారు 1.5 మీటర్స్ 1.5 మీటర్స్ ఉంటుందండి. నెక్స్ట్, జ్ఞానాన్ని సముపార్జించడం అనేది ఉద్దేశం అండి. జ్ఞాన సముపార్జన ఉద్దేశం అవుతుంది. నెక్స్ట్, వినిమయ వస్తువుల స్టాక్ రిజిస్టర్లో దీనిని నమోదు చేస్తారు. వినిమయ వస్తువుల స్టాక్ రిజిస్టర్లో దీనిని నమోదు చేస్తారు. లిట్మస్ కాగితాలండి. థర్మామీటర్లు, ఇనుప సామాను, పట్టకాలు ఇవన్నీ కాదు. వినిమయ వస్తువుల స్టాక్ రిజిస్టర్లో లిట్మస్ కాగితాలని నమోదు చేస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి. నెక్స్ట్, శాస్త్రీయ పద్ధతిలోని పరిమితి, శాస్త్రీయ వైఖరి ఏర్పడడం, సత్యాన్వేషణ జరగడం, సిలబస్ పూర్తి చేయడానికి ఎక్కువ కాలం పట్టడము, మూఢనమ్మకాలను పారద్రోలడం. పరిమితి అనేసి అడగడం జరిగింది. పరిమితి వచ్చేసి సిలబస్ పూర్తి చేయడానికి ఎక్కువ కాలం అనేది పడుతుందండి. ఎక్కువ కాలం, ప్రయోజనం కాదు, పరిమితి అడిగాడు. సిలబస్ అనేది పూర్తి చేయడానికి ఎక్కువ కాలం అనేది పడుతుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, బోధన అనేది ఎక్కువ పరిమితి చెందిన వ్యక్తికి తక్కువ పరిమితి చెందిన వ్యక్తికి మధ్య జరిగే పరస్పర చర్య అని చెప్పినది. బోధన అనేది ఎక్కువగా పరిమితి చెందిన వ్యక్తికి తక్కువ పరిమితి చెందిన వ్యక్తికి మధ్య జరిగే పరస్పర చర్య అని చెప్పింది ఎవరు అనేసి, ఆ నిర్వచనం ఎవరిది అనేసి అడిగారు. హెచ్సి మోరీసన్. ఎక్కువ పరిపక్వత అలాగే తక్కువ పరిపక్వత జరిగిన ఇద్దరి మనుషుల మధ్య జరిగే ఒక పరస్పర చర్యనే బోధన అనేసి అంటారని చెప్పింది హెచ్సి మోరీసన్. నెక్స్ట్, ఎడ్గర్ డేల్ అనుభవాల శంకువు ప్రకారం దృశ్య చిహ్నాలు, శాబ్దిక చిహ్నాలను చదవడం వలన కలిగే అభ్యసన శాతం ఎవరి ప్రకారం అంటే ఎడ్గర్ డేల్. దృశ్య మరియు శ్రవణ చిహ్నాల వల్ల ఎంత శాతం అభ్యసనం అనేది జరుగుతుంది అనేసి అడగడం జరిగింది. దృశ్య మరియు శ్రవణాల వల్ల 10% అనేది అభ్యసనం జరుగుతుందండి. 10% అభ్యసనం జరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి. నెక్స్ట్, కరికులం అనే ఆంగ్ల పదం ఈ లాటిన్ పదం నుండి వచ్చింది. కరికులం అనే లాటిన్ పదం ఈ పదం నుంచి వచ్చింది. కెరీర్ అనే లాటిన్ పదం. కరికులం అనేది ఆంగ్ల పదం అయితే ఇది కెరీర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చిందండి. కెరీర్ అనే లాటిన్ పదం. ఇది సైన్స్కి చెందిన బిట్స్ అన్నమాట. సో మన వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అదేవిధంగా చాలామంది రోజుకి ఒక 3-4 వీడియోస్ పెట్టండి అని అడుగుతున్నారు. సో పెట్టడానికి నాకు చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. నేను వర్క్కి వెళ్ళేసి వచ్చి మళ్ళీ పాపను చూసుకొని పెట్టడానికి నాకు టైం పడుతుంది. అందుకనేసి డైలీ 1 అయినా అప్డేట్ చేస్తున్నాను. వీలైతే మాత్రం త్వరగా వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.